హెర్బల్ చిట్కా ఛానల్ను అభిమానించే మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన పల్లెలలో ప్రతి ఇంట గన్నేరు చెట్టు చూస్తూ ఉంటాము. పొదలాగా ఉండే ఈ చెట్లు ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు, ముద్దగన్నేరు, రిక్కగన్నేరు అంటూ రకరకాలుగా లభిస్తున్నాయి. ఆంగ్లంలో స్వీట్ సెంటెడ్ ఒలియాండర్ అని అంటారు. నేరియం ఓడోరమ్ అని లాటిన్లో పిలువబడే ఈ మొక్కను సంస్కృతంలో కరివీర, హరిప్రియ మొదలైన విధంగా పిలుస్తారు. చక్కటి ఔషధ విలువలు గల ఎర్రగన్నేరు మొక్క ఆకులు, పూలు, బెరడు, వేర్లు అన్నీ ఉపయోగపడతాయి. కానీ వాటిని కడుపులోకి వాడకూడదు. శరీరంపై పూతగా మాత్రమే వినియోగించాలి. చర్మ వ్యాధులను నివారించడానికి ఈ చెట్టు బాగా ఉపకరిస్తుంది. దీని వేరు గంధము తీసి పూస్తూ ఉంటే కుష్టు, దురదలు, చర్మము పైన పొలుసులు వచ్చే సోరియాసిస్, దద్దుర్లు, పొక్కులు, గజ్జి, చిడుము మొదలైన చర్మరోగములు నివారించబడతాయి. గన్నేరు పూలు మంచినీటితో మెత్తగా నూరి రాస్తూ ఉంటే మచ్చలు తగ్గిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. గన్నేరు ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని పలుచటి వస్త్రంతో తడిపి పట్టు వేస్తూ ఉంటే కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఈ గన్నేరు మొక్క వేరును తెచ్చి శుభ్రపరిచి ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని నెయ్యిలో వేయించాలి. ఆ నెయ్యి లింగమునకు పూసినట్లయితే వీర్యస్తంభన, లింగమునకు బలము కలుగుతుందని గ్రంథాలలో చెప్పబడుతున్నది. అలాగే దీని వేరు, పువ్వులు తింటే అది దారుణ విషమై మనుషుల్ని చంపుతుందనే విషయం కూడా గ్రంథాలలో ఉన్నది. అందువల్ల పిల్లలు ఈ చెట్టు యొక్క పువ్వులు, వేరు, కాయలు తినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.